షాలోమ్. మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము సామెతల గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం. దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకుము, వాటిని కంఠభూషణముగా ధరించుకునుము, నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. దయ మరియు సత్యం, ఈ రెండు శ్రేష్టమైనవే. ఈ లోకంలో ఖచ్చితంగా కావలసినవి కూడాను. మనము మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి గురించి ఆలోచిస్తే, ఆయన ఈ భూమిపై జీవించిన జీవితకాలం అంతా కూడా ఈ రెండు కలిగి ఉన్నాడు. ఆయన చూపించాడు కూడాను. దయ, సత్యం, మెర్సీ అండ్ ట్రూత్. ఇది గుడ్ కాంబినేషన్ అన్నమాట, మంచి కాంబినేషన్ ఇది. ఈ రెండు ఉండాల్సిందే. ఒక్కొక్కసారి దయ చూపించేటువంటి విషయంలో సత్యాన్ని విడిచిపెట్టేస్తుంటారు కొందరు. ఏం కాదులే, పర్లేదులే అన్నట్లుగా టేక్ ఇట్ ఈజీగా చూస్తుంటారు. దయ చూపించాలి, అలాగని సత్యాన్ని విడిచిపెట్టకూడదు కదా. సత్యమే కలిగి ఉండాలి, ఎప్పుడు కూడా ఖండితాన్ని ఆజ్ఞాపించాలి, అలాగని కఠినత్వమే కాదు కదా. దయ చూపించాలి కదా. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని మనం పరిశీలన చేస్తే, ఆయన ఎక్కడా కూడా సత్యాన్ని తాకట్టు పెట్టలేదండి. సత్యాన్ని తాకట్టు పెట్టనిటువంటి దయాహృదయుడు. అలాగే దయను కూడా తాకట్టు పెట్టని సత్యవంతుడు. ఎలాగో మన పరిశీలన చేస్తే, ఆయన పాపులను ప్రేమించాడు, దయతో ప్రేమించాడు. కానీ సత్యవంతుడు కాబట్టి పాపాన్ని ద్వేషించాడు. పాపుల్ని ప్రేమించాడు, పాపాన్ని ద్వేషించాడు. ఆ ప్రేమలో దయ కనబడుతుంది, ఈ ద్వేషించటంలో సత్యం కనబడుతుంది. కాబట్టి అందరి పట్ల మనం కూడా దయ కలిగి ఉండాలి, అలాగని సత్యాన్ని విడిచిపెట్టకూడదు. ఇదే కదా మనకు అర్థమయ్యేది ప్రియులారా. సత్యం అంటే సత్యమే, ఎప్పటికది మారదు. నిజమే కదా. 2 2 4 2 రెళ్ళు 4. ఏ ప్రాంతానికి వెళ్ళినా మారదది. సత్యం సత్యమే. ఒక ఆయన ఇలా అన్నారు, సత్యం అంటే మనల్ని నిలబెట్టేది, సత్యం అంటే మనల్ని నడిపించేది, సత్యం అంటే మనల్ని బలవంతులుగా ఉంచేది. అది మన దేహం లోపల ఉన్న ఎముకల అస్థి పంజరంతో పోల్చారు. మరి దయ అంటే మనం అందరికీ చూపించే ప్రేమ, ఆప్యాయత, అనురాగం. ఇది దేంతో అంటే అస్థి పంజరాన్ని కప్పి ఉంచేటువంటి శరీర మాంసంతో పోల్చారు. ఇక్కడ గ్రహించండి, పైన శరీరం లేకుండా అస్థిపంజరంతోనూ తిరగలేము, అస్థిపంజరం లేకుండా శరీరంతోనూ తిరగలేము. సో అందరి పట్ల దయ కలిగి ఉండాలి, అలాగని సత్యాన్ని విడిచిపెట్టకూడదు. ఈ రెండు మంచి కాంబినేషన్. వీటికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. ఈ రెండింటిని మనము కంఠభూషణములుగా ధరించుకోవాలి, హృదయమును పలక మీద వాటిని వ్రాసుకోవాలి. ఇక్కడ ఈ విషయంలో కూడా మనం గ్రహించవచ్చు. కంఠభూషణముగా ధరించుకునము. మన మెడకి ఏమి ధరించుకుంటామో అది బయటికి కనబడుతూ ఉంటుంది. హృదయం అనేది పలక మీద ఏది రాసుకుంటావో అది నీకే తెలుస్తుంది, కనబడదు అది. సత్యము సత్యమే, దయ కనపడాలి, బయటికి చూపించాలి. మన ప్రభువు ఎంత దయామయుడు. జాలిపడ్డాడు, జాలితో దగ్గరికి తీశాడు. కేవలము రోగులనేనా, శత్రువులపై కూడా జాలిపడ్డాడు, వారిని క్షమించాలని కనికరపడ్డాడు కూడాను. అలాగని సత్యానికి విరుద్ధంగా ఆయన ఏది చేయలేదండోయ్. సత్యము సత్యమే. పాపాన్ని ద్వేషిస్తూ పాపిని ప్రేమించి రక్షించాడు, క్షమాగుణం చూపించాడు, రక్షణ మార్గంలోకి నడిపించాడు. మన విషయం పరిశీలిస్తే ఈ రెండు పాటిస్తున్నామా?
ఒకటి వదిలేస్తున్నామా? దయ కంఠభూషణముగా కనపడాలి. సత్యం హృదయం అనే పలక మీద ఎప్పటికీ స్థిరంగానే ఉండాలి. సత్యము స్వతంత్రులను చేస్తుంది. దయ అనేకుల్ని క్రీస్తు యొక్క, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందేటట్లు అనేకుల్ని మన దగ్గరికి నడిపిస్తుంది. దయ సత్యములతో దేవుణ్ణి ప్రతిబింబిస్తూ సదాకాలము జీవించుదుముగాక. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.